DBS Global University 15 years of excellence up to 90% merit scholarships available. ఉత్తరాఖండ్ అనగానే చార్ధామ్ యాత్రలతో పాటుగా హరిద్వార్, హిమాలయాలు, ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ, అడవులు, కొండలు, లోయలు, వాటర్ ఫాల్స్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా. డెహ్రాడూన్ లో మనం ఇప్పుడు చూడబోతున్నటువంటి యూనివర్సిటీ గ్లోబల్ యూనివర్సిటీ. ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ లో కూడా ల్యాబ్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ ఉంది, స్కూల్ ఆఫ్ లా ఉంది, స్కూల్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ ఉంది, స్కూల్ ఆఫ్ బీటెక్ ఉంది, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది. ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఎలా ఉంది డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ? డిబిఎస్ కూడా చాలా బాగుంది. మాకు ప్రాక్టికల్ కి బయటికి తీసుకెళ్తారు, ఫీల్డ్ సర్వీస్ ఉంటాయి, ఇండస్ట్రీ విజిట్స్ ఉంటాయి, అండ్ క్లాస్ లో కూడా చాలా బాగా నేర్పిస్తారు. ప్లేస్మెంట్స్ కావచ్చు, మిగతావన్నీ కూడా, అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. But this college specifically offers a very good interaction with the industry professionals also. Recently we visited the Patanjali Ayurveda, which is based in Haridwar, so we interacted there also, and it was a very good experience there. So being professionally and personally made from teachers, developing my soft skills and doing the projects and also attending the industry experience was also very good. హాయ్, హలో, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను అండ్ ఐ డ్రీమ్ టీం చేరుకున్నాము దేవభూమి ఉత్తరాఖండ్ కి. ఉత్తరాఖండ్ అనగానే మనకేం గుర్తొస్తుంది? చార్ధామ్ యాత్రలతో పాటుగా హరిద్వార్, రిషికేశ్ గుర్తొస్తాయి. ఉత్తరాఖండ్ పేరు వినగానే హిమాలయాలు, ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ, అడవులు, కొండలు, లోయలు, వాటర్ ఫాల్స్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా. దీంతో పాటుగా ఉత్తరాఖండ్కి ఇంకొక మంచి పేరుంది ఉన్నత విద్యకి, అది ఎడ్యుకేషన్ హబ్. దాని గురించి మాట్లాడడానికే వెరీ ఫస్ట్ టైం ఒక తెలుగు మీడియా ఉత్తరాఖండ్కి చేరుకుంది. అందులోనూ డెహ్రాడూన్కి వచ్చాము. డెహ్రాడూన్లో మనం ఇప్పుడు చూడబోతున్నటువంటి యూనివర్సిటీ గ్లోబల్ యూనివర్సిటీ, డూన్ బిజినెస్ స్కూల్ యూనివర్సిటీ. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఇప్పటికీ 25 years అవుతుంది. ఈ 25 years లోనే ఎమర్జింగ్ ఎడ్యుకేషన్ హబ్ గా అండ్ ఎక్స్పీరియన్షియల్ మేనర్ లో మనకు కావలసినటువంటి హ్యాపెనింగ్స్ అన్ని చూపించేటువంటి యూనివర్సిటీ డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఘనమైనటువంటి చరిత్ర ఎడ్యుకేషన్ కి సంబంధించి, ఉన్నత విద్యకు సంబంధించి కనిపించలేదు. అందులో ప్రధానంగా కనిపించేది ఎగ్జాంపుల్ గా చూపిస్తోంది అండ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నటువంటి చరిత్ర ఉత్తరాఖండ్కు ఉంది. అందులో ఉన్నటువంటి డెహ్రాడూన్ లో ఉన్నటువంటి డూన్ బిజినెస్ స్కూల్ 2007లో డూన్ బిజినెస్ స్కూల్ అనేది ఏర్పడింది. దాంతో పాటుగా 2024లో డూన్ బిజినెస్ స్కూల్ గ్లోబల్ యూనివర్సిటీ ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి, పరిసరాలు, దేవాలయాలు ఇవి మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ కి ఇది ఎందుకంత హబ్ అయింది, ఉన్నత విద్యకి ప్రథమ స్థానం ఎందుకు ఇస్తోంది, ఈ 25 ఏళ్లలో సాధించినటువంటి ప్రగతి గురించి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తోంది. వార్తాపత్రికలు కూడా దాన్ని ఘనంగా ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు ఏంటి, యాక్చువల్ గా ఇక్కడ ఎలాంటి మెథడ్ ని ఫాలో అవుతున్నారు, తెలుగు స్టూడెంట్స్ ఇంత దాకా రావాల్సినటువంటి అవసరమే ఉంది. అండ్ వ్యూవర్స్ కోసం, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కోసం డైరెక్ట్ ఫ్లైట్ డెహ్రాడూన్ కూడా ఉంది. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా డెహ్రాడూన్ కూడా 2.5 గంటల్లోనే రావచ్చు. అండ్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ లో కూడా మూడింటి గురించి ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఒకటి మనం మాట్లాడుకోవాలి, ల్యాబ్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్. ఈ మూడింటి గురించి మనం మాట్లాడుకుందాము. ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ ఏంటి, ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, దీని గురించి మాట్లాడుకుందాం. నాతో పాటుగా రండి. ఇప్పుడు మనం ఉన్నాము డూన్ బిజినెస్ స్కూల్ గ్లోబల్ యూనివర్సిటీ క్యాంపస్ లో. 26 ఎకరాల్లో ఈ క్యాంపస్ అనేది విస్తరించి ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి క్యాంపస్ లోనే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా ఇదే క్యాంపస్ లో ఉన్నాయి. స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ ఉంది, స్కూల్ ఆఫ్ లా ఉంది, స్కూల్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ ఉంది, స్కూల్ ఆఫ్ బీటెక్ ఉంది, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది. ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా
వారికి కావలసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది, మోర్ ఓవర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ప్రతి చోట కావాలి. కేవలం క్లాస్ రూమ్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా, సో మనం చెప్పుకున్నట్టుగా ఇది ఫస్ట్ ఒక ప్రెమిసెస్ అయితే, సెకండ్ ప్రెమిసెస్ లో మనకి అగ్రికల్చర్ కి సంబంధించి కూడా హై ప్రయారిటీ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ కి సంబంధించినటువంటి ఒక కోర్స్ కూడా ఉంది. ఇక్కడే ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉండడంతో డూన్ యూనివర్సిటీ అనేది దానికి కూడా హై ప్రయారిటీ ఇస్తుంది. సెకండ్ ప్రెమిసెస్ లో అయితే అక్కడ బాయ్స్ హాస్టల్ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది అండ్ పాలీ హౌస్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి మిగతా అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ తో పాటుగా గర్ల్స్ హాస్టల్స్ అనేవి ఉన్నాయి. సో అర్థమైంది కదా, రెండు ప్రెమిసెస్ లో బాయ్స్ హాస్టల్స్ ఒక ప్రెమిసెస్ లో ఉంటే ఇంకో ప్రెమిసెస్ లో గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీతో పాటుగా క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. నాతో రండి. డెహ్రాడూన్ లో ఉన్నటువంటి యూనివర్సిటీకి సౌత్ ఇండియా నుంచి, అందులోనూ పర్టికులర్ గా తెలుగు స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, యాక్చువల్ గా ఈబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ఎందుకని బెస్ట్ అనుకున్నారు, వాళ్ళతోనే మాట్లాడదాం రండి. హలో, హాయ్ హాయ్. సో ఇప్పుడు మనతో పాటుగా సౌత్ ఇండియా, అందులోనూ స్పెషల్ గా తెలుగు స్టేట్స్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నేను ఇంతకుముందే మీకు చెప్పాను, డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ 3 అంశాల మీద ఫోకస్ పెడుతోందని: ల్యాబ్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్. అండ్ ఇక్కడ నా చుట్టూ ఉన్నటువంటి పిల్లల్ని చూసిన తర్వాత ఒక విషయం మాత్రం అర్థమైంది, అందరూ స్కూల్ యూనిఫామ్స్ ఎలా అయితే స్కూల్లో యూనిఫామ్స్ వేసుకుంటారో యూనివర్సిటీలో కూడా అలాగే యూనిఫామ్స్ వేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒక ప్రొఫెషనలిజం కనిపించాలి అనేది. జస్ట్ లైక్ దట్ వచ్చారు, నేర్చుకున్నారు, సర్టిఫికెట్ తీసుకొని బయటికి వెళ్ళారు అనేది కాకుండా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఇండస్ట్రీస్తో టైఅప్ ఉన్నాయి, ఇప్పటికీ 250+ ఇండస్ట్రీస్తో ఇక్కడ టైఅప్స్ అనేది యూనివర్సిటీతో ఉంది. కాబట్టి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక ప్రొఫెషనలిజం కనిపించాలి అనేది. ఎలా అయితే మేనేజ్మెంట్ స్టూడెంట్స్ యూనిఫామ్లో కనిపిస్తారో, మిగతా అన్ని కోర్సులకి సంబంధించి కూడా అందరూ యూనిఫామ్లోనే కనిపించడం అనేది డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ప్రత్యేకత. అండ్ మనతో పాటుగా స్నేహ ఉంది అండ్ సౌత్ ఇండియా స్టేట్స్ నుంచి వచ్చినటువంటి అదర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హలో స్నేహ. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు ఇక్కడ? నేను చాలా బాగున్నాను మ్యామ్. ఎలా ఉంది డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ? టీవీఎస్ కూడా చాలా బాగుంది, టీచర్స్ కూడా చాలా Okay. బాగున్నారు. ఎందుకని చాలా బాగుంది, ఎందుకు నచ్చింది అలా? అంటే టీచర్స్ అన్ని చాలా బాగా నేర్పిస్తారు. ఓకే. మాకు నేను పర్టికులర్గా ఫారెస్ట్రీ తీసుకున్నాను, నేను ఫారెస్ట్రీ స్టూడెంట్. మాకు ప్రాక్టికల్కి బయటికి తీసుకెళ్తారు, ఫీల్డ్ సర్వేస్ ఉంటాయి ఓకే. అండ్ ఇండస్ట్రీ విజిట్స్ ఉంటాయి. అండ్ క్లాస్లో కూడా చాలా బాగా నేర్పిస్తారు. అండ్ లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ ఫోవే అండ్ దట్ టైమ్ ఆల్సో అవర్ టీచర్స్ హెల్ప్డ్ us సో మచ్, దే ఆర్ సో గుడ్. నాకు చాలా బాగా నచ్చింది ఈ కాలేజ్. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఈ కాలేజ్. హ్యావ్ యు కంప్లీటెడ్ ద కోర్స్? ఎస్ ఓకే, కంప్లీట్ అయిపోయింది కోర్స్ అంతా అయిపోయింది. వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ? నేను చాలా నేర్చుకున్నా ఇక్కడ వచ్చిన తర్వాత. అంటే ఫారెస్ట్రీ గురించి చాలా నేర్చుకున్నా. ఓకే. అందరూ రావచ్చు ఈ కాలేజ్కి, ఫారెస్ట్రీకి చాలా బాగుంది. సో పృథ్వీ కూడా ఉన్నారు. పృథ్వీ, ఎస్, ఎలా అనిపించింది డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ? It was like very much good choosing. I'm also from BSc Forestry. I'm in the last year. ఓకే. As we have experienced this all 4 years, it was very much good experiencing in this Dune Global University. First, we have to, when we are about to come for this college, we thought that it was not like that much good exposure, that this and all. After coming for this college, we experienced so much about this college and then practical experiences. And then FOA was also done. Our teachers also was very much supportive for us. And then college also is supporting in all other ways for encouraging us to get into all competitions, that this and all. సో వాట్స్ యువర్ నేమ్? Myself Manoj Kumar. మనోజ్. మనోజ్, టెల్ us about this. మన ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఉంది కదా, అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది, హౌ యు ఆర్ గెటింగ్ దట్? Actually, like we have, I'm also from forestry background, and like for forestry and agriculture particularly, like they will take to some, they will take and explore to more and more industrial, and even our fields also, like practical knowledge by the teachers is like more good here. Like, so
we'll learn much better, and we'll experience. If we do more practical, then Okay. we'll understand more and we'll get the things more. సో వీ హర్డ్ అబౌట్ ప్లేస్మెంట్స్ కావచ్చు మిగతావన్నీ కూడా, అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది అనేది, ఇంటర్న్షిప్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనేది. అది యాక్చువల్గా మిగతా యూనివర్సిటీల్లో లేదా ఇలాంటి ఎక్స్పోజర్? Yes, ma'am, definitely. I think industrial experience is a thing that is not much guaranteed in places around us in Dehradun. But this college specifically offers very good interaction with the industry professionals also. We interact with the CEOs. Recently, we visited the Patanjali Ayurveda, which is based in Haridwar. So we interacted there also, and it was a very good experience there. The placement cell is also very active. They keep sending us various information regarding Okay. the openings, job openings and all that. And there are numerous placements also from here. So it's a very good experience graduating from this college. ఓకే, సో వీ హ్యావ్ దేవగురు ఆల్సో. Yes, ma'am. యా, దేవగురు, యు ఆర్ ఫ్రమ్ సౌత్ ఇండియా Yes, కదా, ma'am. I'm అక్కడ from నుంచి ఇంత దూరం వచ్చారు. సో డోంట్ యూ ఫైండ్ ఎనీ అదర్ యూనివర్సిటీస్ ఇన్ సౌత్ ఇండియా, ఆర్ లైక్ ఎస్పెషల్లీ వై ఓన్లీ DBS? This environment is so good in this campus, and Mhm. I have more friends. I have found more friends here. ఓకే, Yeah, and this college have more trips, and we have went to Manali, ఓకే, and we went for Palampur. Like we had more experience there, and we went to hydroponics and Patanjali, ఓకే. and we have more experience about agriculture. I'm from agriculture, ma'am, and my teachers are so good. సో జస్ట్ వాంటెడ్ టు నో అబౌట్ ద యూనివర్సిటీ ఫ్రమ్ యువర్ ఎండ్. Sure. I'm from MBA batch 2023 to 25, ఓకే, and like from the very first day I have stepped in this university, I've been learning various things, and I am recently pleased at HCL Tech in SAP profile. And talking about, as you earlier said, experiential learning. So if I talk about in context of SAP profile, so we have been trained in SAP profile from last 1.5 year, and from the very scratch thing we have been learning. And if I talk about the other things like the courses, we have live projects, we have Okay. internships which are compulsory to every students, and we have been learning various things so far. If I talk about how I have improved myself personally and professionally 2 year down the lines, it was an exceptionally good learning throughout this year. okay, Yes, ma'am. okay. And just wanted to know about you, from you about the university, how it made you, how you are turned into. Okay, so myself Sneha Singh, Okay. and I am from Dhanbad, Jharkhand, the coal capital of India. I traveled to this college, Doon Business School. Earlier it was Doon Business School, and now it has been made to university. Yeah. Like my background is from HR, so being professionally and personally made from teachers in developing my soft skills, presentation skills, and doing the projects, and also attending the industry experience was also very good. I enjoyed the learning and all the process, and I made myself placed at HCL Tech in SAP. Oh, congratulations for Thank that. Yeah. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యూజువల్గా ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఎలా వస్తుంది, కేవలం థియరీ ఒక క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి ఆ నాలెడ్జ్ వల్ల కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్కి సంబంధించి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇవ్వడంతో పాటుగా ఇండస్ట్రీని భాగస్వామ్యం చేయడం, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే కీ ప్లేయర్స్ ఉన్నారో ఇండస్ట్రీలో, వాళ్ళతో కూడా గెస్ట్ లెక్చర్స్ ఇప్పించడం, రెగ్యులర్గా ఫీల్డ్ ట్రిప్స్ అనేది ఉండడం, ఈ ప్రాజెక్ట్స్లో కంపల్సరీగా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది, బ్రాడ్ నాలెడ్జ్ అనేది వచ్చేలా టీ స్కిల్స్ టెక్నాలజీ అనేది కూడా ఇక్కడ ఉంది. ఎలా అయితే టీ ఫామ్ కనిపిస్తుందో మనకి, టీ అనగానే ఒక బ్రెడ్త్ అండ్ విడ్త్కి సంబంధించి ఆ నాలెడ్జ్ అనేది కూడా ఒక డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా ఇక్కడ DBS గ్లోబల్ యూనివర్సిటీ తన కరిక్యులంని డిజైన్ చేసుకుంది. అందులో భాగంగానే మీరు చూసారు తన స్నేహ చెప్తున్నటువంటి మాటల్లో, కంప్లీట్ అవగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో చదువుతో పాటుగా జాబ్ రావడం అనేది గ్రేట్ కదా.
దెర్ ఈస్ నో ఫ్రెండ్ యాజ్ లాయల్ యాజ్ ఎ బుక్. నిజమే కదా, నిజంగా మనకు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించేవి బుక్సే కదా. అందులోనూ నిజమైన లాయల్ ఫ్రెండ్ అంటే ఒక బుక్ మాత్రమే. అందులోనే ప్రస్తుతం మనం ఉన్నాము లైబ్రరీలో. డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీలో 4 లైబ్రరీలు ఉన్నాయి. మనం ఉన్నటువంటి ఈ బిల్డింగ్ సెంట్రల్ లైబ్రరీ అనేది ఉంది. ఫార్మా స్టూడెంట్స్ కోసం అని ఒక లైబ్రరీ సపరేట్గా ఉంది, లా స్టూడెంట్స్ కోసం ఇంకొక లైబ్రరీ, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కోసం ఇంకొక లైబ్రరీ ఉంది. ఈ సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి చూస్తే 40,000 బుక్స్ ఉన్నాయి. దీంతో పాటుగా ఈ బుక్స్, జర్నల్స్, రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ కలిపి ఉంటుంది. అండ్ నా వెనకాల కనిపిస్తోంది ఇంక్యుబేషన్ సెంటర్ అనేది కూడా. పర్టికులర్గా అది మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కోసం ఉపయోగపడేలా, ఎందుకంటే ఇక్కడ ల్యాబ్స్, ప్రాజెక్ట్స్, దీంతో పాటుగా ఇంటర్న్షిప్, ఈ మూడింటి మీద ఫోకస్ పెడుతోంది. కాబట్టి లైబ్రరీతో పాటుగా ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలు ఏంటి, స్టార్టప్స్ ఏంటి, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఎట్ ద సేమ్ టైం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావడం అనేది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ యుఎస్పి. డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ప్రాక్టికల్ నాలెడ్జ్తో కెరీర్కి ఎంతైతే ప్రయారిటీ ఇస్తుందో అంతే ప్రయారిటీ స్పోర్ట్స్ కూడా ఇస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ప్రాక్టికల్ నాలెడ్జ్తో వాళ్ళకి ల్యాబ్తో ఎక్స్పోజర్ అనేది వస్తుంది అన్నట్టుగానే స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఇటువైపు బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఫుట్బాల్, బ్యాడ్మింటన్, కావలసినటువంటి అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్టేడియంస్, గ్రౌండ్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్సే కోచ్లుగా కూడా ఉంటారు. బాస్కెట్బాల్కి సంబంధించి చూసుకుంటే నేషనల్ బాస్కెట్బాల్ టీంలో ప్లేయర్లుగా ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు కోచ్లుగా కూడా మారి ఇతర స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు, ఎర్నింగ్ కూడా ఉంటుంది. ఎర్నింగ్ అండ్ లెర్నింగ్ అనేది స్పోర్ట్ యాక్టివిటీలో భాగంగా జరుగుతోంది. అండ్ నా వెనకాల కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ అనేది మెయిన్ బ్లాక్. అక్కడ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం బీటెక్ కోర్సెస్ ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు వినిపిస్తున్నదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్, దాంతో పాటుగా ప్రతిదీ ఇంటర్లింక్డ్గా ఉండేట్టుగా, ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఇంబైబ్ అయి ఉండేట్టుగా కరికులం కూడా డిజైన్ చేసింది డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ. సో ఇంతకుముందు మనం స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఇక్కడ యూనిఫామ్ అనేది ఉంది అని తెలుసుకున్నాం కదా. దానికి రీజన్ ఏంటి అంటే ప్రొఫెషనలిజం అనేది ఉండాలి అనేది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ కేవలం వాళ్ళు ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఒక నాలెడ్జ్ సర్టిఫికేట్తో బయటికి వెళ్ళడమే కాదు, టాప్ టు టాప్ ప్రొఫెషనలిజం కనిపించాలి. పక్కాగా ప్రొఫెషనల్ స్టూడెంట్స్గా బిహేవ్ చేయడానికి తగ్గట్టుగా ఉండేలా యూనిఫామ్ని కూడా చూసాం. ఎట్ ద సేమ్ టైం ఒక డ్రెస్ కోడ్ అనేది కూడా ఉంది. ఎందుకు అంటే దాన్ని డిసిప్లిన్ని మెయింటైన్ చేయడానికి. మనతో పాటుగా ప్రొఫెసర్ జయవీర్ ఉన్నారు. జయవీర్ దగ్గర నుంచి మనం డిసిప్లిన్ని ఎందుకు డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ హైలైట్ చేస్తుందో తెలుసుకుందాం. హలో జయవీర్. Hi, ma'am. Just wanted to know about the dress code here. Like I heard about the discipline, which is DBS is following very strictly. Yeah. Why that? So basically, what is told, what we have learned from the school times as well, that if you're disciplined enough, you will get a good life, a healthy, happy life, and that we also follow at our higher education ages. Because sometimes people, what they think is like, now we are into the higher education, we Yeah. are free birds. Exactly. So yeah, though they are the free birds, but somewhere professionalism need to be learned, and for that they need to wear properly, they need to eat properly, they need to overall personality development should be there. So in that case we have two set of dresses for summers and for winters. Okay. In summers we have the trouser and the shirt 2 days a week. Okay. Then we have t-shirts and the jeans, that is 2 days a week. One day will be a casual dress, and Saturday or the Friday, one of the day will be the casual formal dress. Okay. So they have to carry full formal shirt, trouser, polished shoes, and proper we also conduct various sessions on dressing etiquettes, eating etiquettes, Okay. so that Okay. they can learn about how to go to the corporate, how they can appear there, how they can amalgamate with the environment of the corporate culture. So that is why we are very specific in that. And also they can enjoy their casual dresses. We have kept a day for that also. Timing is very fixed for the college. They have to come on time, they have to attend their classes on time. Okay. Every class will have a class mentor
The class mentor responsibility is to take care of the entire, that's kind of a class teacher, to take the entire visibility on the attendance, ఓకే on the marks they are getting. They are into regular contact with the parents of the student. ఓకే If a student is not present for continuous 3 days without any submission of application or something, వితౌట్ దట్ So- టేకింగ్ ద ప్రాపర్ పర్మిషన్ permission, Yep. so they will be told to the student, and if not, the student is not got traced, then the parents will be informed about it. ఓకే So that's how we try to build up that if they will be coming to the classes, they will be learning then and there as well. Otherwise, Dehradun is into the scenic landscape, and it has got very various locations where the people can visit. So except outing days, when they have the classes, they should be in the classes in proper uniform, whatever the dress is decided to them. ఎస్ That's how we follow it. దే హ్యావ్ టు ఫాలో దట్ స్ట్రిక్ట్లీ Yeah. ఎస్ థ్యాంక్ యూ జయవీర్. సో యూజువల్గానే జయవీర్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే యూజువల్గా మనకి స్కూల్ డేస్లో అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, యూనిఫామ్ ఉంటుంది, డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తాం. తర్వాత కొంచెం లెవెల్ పెరుగుతుంది కదా, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఆ తర్వాత డిగ్రీకి వచ్చాము లేదా కాలేజ్ యూనివర్సిటీకి వచ్చాము అనగానే స్టైల్స్ అనేవి మారిపోతుంటాయి. లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా తమను తాము హెయిర్ స్టైల్ కావచ్చు, చెప్పులు కావచ్చు, జీన్స్ కావచ్చు, టాన్ జీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ నో ఎఫ్ఐఆర్ ఎట్ డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ. ఎందుకంటే ఇక్కడ కేవలం ప్రొఫెషనలిజం మాత్రమే కాదు, కార్పొరేట్ స్థాయిలో వారిని తీర్చిదిద్దలా ఉండాలి అంటే టాప్ టు టో అది కనిపించాలి, ఆచరించాలి కూడా. అందుకే స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం టైమింగ్స్ కూడా చాలా పంక్చువల్గా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫుడ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్లో కార్పొరేట్ స్థాయిలో ఎలా అయితే బిహేవ్ చేయాలో అలాంటి యాటిట్యూడ్ని, బిహేవియర్ని నేర్పించడంతో పాటుగా భవిష్యత్తుకు తగ్గట్టుగా ఉండేలా తమని తామును ప్రొజెక్ట్ చేసుకుంటూ ముందు ప్రజెంట్ చేసేలా ఉండేలా తీర్చిదిద్దడమే డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ప్రత్యేకత. ఇది డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ డెహ్రాడూన్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్యాంపస్ టూర్. డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ఒక ట్యాగ్ లైన్ని పెట్టుకుంది, వేర్ ఇండస్ట్రీస్ అండ్ అకాడమిక్స్ అమాల్గమేట్స్ అనేది. అక్కడ ఒకవైపు ఇండస్ట్రీస్, ఇంకొక వైపు అకాడమిక్స్, ఈ రెండు కలిపినటువంటి మిశ్రమంగా డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ వర్క్ చేస్తోంది. దాన్నే ఖచ్చితంగా పాటించి చూపిస్తోంది. అటు పిల్లలకి కావాల్సినటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి, ఎంఎన్సి కంపెనీలతో కొలాబరేషన్కి సంబంధించి పక్కా కరికులంని డిజైన్ చేసుకుంది. ఎట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ యాక్టివిటీతో పాటుగా డాన్స్ క్లబ్లు ఉన్నాయి, మ్యూజిక్ క్లబ్లు ఉన్నాయి, హాబీ క్లబ్లు ఉన్నాయి, థియేటర్ క్లబ్లు, ఇలాంటి డిఫరెంట్ క్లబ్స్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి కంప్లీట్ హోలిస్టిక్ అప్రోచ్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇండస్ట్రియలిస్టులు కూడా గెస్ట్లుగా వస్తుంటారు. అండ్ మోర్ ఓవర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్లో ఇంక్లూడ్ చేయడం అనేది అన్నిటికంటే మించినటువంటి అతిపెద్ద యుఎస్పి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా టీ స్కిల్ అనేది కనిపిస్తుంది, బ్రెడ్త్ అండ్ విడ్త్. అక్కడ డొమైన్ నాలెడ్జీ ఉంటుంది, క్లాస్ రూమ్ నాలెడ్జీ ఉంటుంది, కావలసినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా డిబిఎస్ గ్లోబల్ యూనివర్సిటీ అందిస్తోంది.